రోబోటిక్స్, డ్రోన్స్, 3D ప్రింటింగ్, సరికొత్త ఆలోచనలు, నూతన ఆవిష్కరణలు. 44 సంవత్సరాలుగా డాన్ బాస్కో స్కూల్ అఫిలియేటెడ్ టు CBSE న్యూ ఢిల్లీ, గురునానక్ రోడ్, విజయవాడ. అడ్మిషన్స్ కోసం సంప్రదించండి. నిర్మాణ పనులకి సంబంధించి విజిల్ న్యూస్ ఎప్పటికప్పుడు కూడా మీకు అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఏదైతే స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. శరవేగంగా కంప్లీట్ చేయడానికి కూడా మరి వర్కర్స్ పనిచేస్తూ ఉన్నారు. మనం ఇక్కడ దుర్గగుడి ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి కూడా ఉండవల్లి వెళ్లే మార్గంలో బకింగ్హామ్ కాలువ మీదుగా ఈ స్టీల్ బ్రిడ్జ్ని నిర్మిస్తూ ఉన్నారు. ఏదైతే నిర్మాణ సంస్థ ఎప్పటికప్పుడు పనులు శరవేగంగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. రాజధాని అమరావతికి వెళ్ళడానికి కరకట్ట మార్గంతో సంబంధం లేకుండా ఇక్కడ మనం చూసుకోవచ్చు, బకింగ్హామ్ కాలువ మీదుగా స్టీల్ బ్రిడ్జ్ని నిర్మిస్తూ ఉన్నారు. ఆ నిర్మాణ పనులు కూడా నిర్మాణ సంస్థ శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉంది. ఇది మొదటి గడ్డరు. మిగిలింది కొండవీటి వాగు, అలాగే గుంటూరుకు సంబంధించిన ఛానళ్లపై కూడా పూర్తి చేసేందుకు మరి పనులు సిద్ధమవుతూ ఉన్నాయి. ఇది గనక ఈ స్టీల్ బ్రిడ్జ్ కంప్లీట్ అయితే అమరావతి రాజధానికి వెళ్ళడానికి చాలా తక్కువ టైంతో పాటు డైరెక్ట్గా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కరకట్ట మార్గం నుంచి వెళ్ళడానికి వెహికల్స్, చిన్న రోడ్డు కావడంతో కరకట్ట రోడ్డు కాబట్టి ఆ వెహికల్స్ ఇబ్బంది లేకుండా చాలా త్వరగా అమరావతికి వెళ్ళిపోవచ్చు. అందులో భాగంగానే పనులు పూర్తి చేసే క్రమంలో కూడా ముందుకు వెళుతూ ఉంది. ఇక్కడ స్టీల్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నటువంటి ఆ లైన్ కనెక్షన్ సీడ్ యాక్సెస్ రోడ్డుకి కనెక్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ దానికి సంబంధించిన పనులు కూడా రోడ్డు మార్గము ప్లస్ బ్రిడ్జ్ కూడా కంటిన్యూస్గా వర్కర్స్ పనిచేస్తూ ఉన్నారు. మనకు కనిపిస్తున్నాయి పక్కన విజువల్స్లో. ఇంతకుముందు నేను చెప్పినట్లుగానే స్టీల్ బ్రిడ్జ్ అక్కడి నుంచి రోడ్డు ఇక్కడికి సీడ్ యాక్సెస్ రోడ్డుకి కనెక్ట్ చేస్తారు. ఇక్కడ నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు అమరావతి వరకు ఆల్రెడీ కంప్లీట్ అయిపోతూ ఉంది. రోడ్స్ అన్నీ కూడా మనం ఎటు నుంచి ఏ రోడ్డు మీద నుంచి వచ్చినా కూడా మనం ఈజీగా అమరావతి వెళ్ళిపోవడానికి సీడ్ యాక్సెస్ రెడీగా ఉంది. ఆ రోడ్లన్నీ రెడీ అయిపోయాయి. వాహనాలు మనం చూడొచ్చు అమరావతికి వెళ్ళడం, అలాగే అమరావతి నుంచి తిరిగి విజయవాడకి చేరుకునే మార్గాలు కూడా మనం చూసుకోవచ్చు వెహికల్స్. విజయవాడ వెస్ట్ బైపాస్ బ్రిడ్జ్ బాహుబలి బ్రిడ్జ్గా పిలువబడే బ్రిడ్జ్కి అనుసంధానంగా ఇక్కడ గుంటూరు దగ్గర టోల్ గేట్ దగ్గర కలుస్తూ ఉంది. ఇక్కడ నుంచి డైరెక్ట్గా చెన్నై వెళ్ళిపోవచ్చు గుంటూరు మీదుగా. అండ్ ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ మీద వెళితే ఏపీ సెక్రటేరియట్కి అండ్ హైకోర్టుకు కూడా వెళ్ళొచ్చు. మనం ముందుగా బ్రిడ్జ్ మీద నిలబడి నేను చెప్పినట్లుగానే ఏదైతే హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళాలనుకున్నా లేక గుంటూరు వెళ్ళాలనుకున్నా కూడా గొల్లపూడి నుంచి ఈ హైవే మీద నుంచి ఈ బ్రిడ్జ్ మీద నుంచి కూడా ఈజీగా చేరుకోవచ్చు. ట్రాఫిక్ తగ్గించుకోవచ్చు, టైం సేవ్ అవుతుంది. అంతేకాకుండా కొన్ని నదుల మీద నిర్మించబడుతున్నటువంటి బ్రిడ్జెస్కి సంబంధించి కృష్ణా రివర్కి సంబంధించిన బ్రిడ్జెస్కి సంబంధించి ఏవైతే పెద్ద పెద్ద బ్రిడ్జెస్ ఉంటాయో అందులో ఒకటి బాహుబలి బ్రిడ్జ్ అని కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు వెహికల్ వెళుతూ నేను మీకు ఈ వెస్ట్ బైపాస్ బ్రిడ్జ్ని చూపిస్తూ ఉన్నాను. మనం చూడొచ్చు, ఇప్పటికే దాదాపు మేము ఒక 1/2 కిలోమీటర్ అయితే వచ్చేసాం. ఇది 2 కిలోమీటర్ల వరకు ఉంది. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఈ నిర్మాణాన్ని అయితే చేపట్టారు. సో ఈజీగా మనం సిటీలోకి వెళ్ళిపోవడానికి, ట్రాఫిక్ని అధిగమించడానికి, అలాగే ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం కోసం అందులో భాగంగానే ఈ బ్రిడ్జ్ అని మనం చెప్పొచ్చు. వెస్ట్ బైపాస్ బ్రిడ్జ్ రెడీ అయిపోయింది. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఆ కళ పూర్తయిందనే చెప్పాలి. మనం ముందుగా చెప్తున్నట్టు ఏదైతే హైదరాబాద్ నుంచి గొల్లపూడి మీదుగా ఇటు గుంటూరు చెన్నై వెళ్ళిపోయే ఈ బ్రిడ్జ్ రెడీ అయిందంటే సిటీలోకి వెళ్లకుండా ట్రాఫిక్ని తగ్గించుకోవడానికి, అతి త్వరగా మార్గాలకి వారి సొంత మార్గాలకి చేరుకోవడానికి వీలుగా ఉండేందుకు అతి పెద్ద బ్రిడ్జ్ అండి. దాదాపు 2 కిలోమీటర్ల వరకు కూడా ఈ బ్రిడ్జ్ ఉంది. మేము వెళుతూ ఉంటే ఇంకా అలా వెళుతూనే ఉందన్నమాట. అంత భారీ స్థాయిలో ఈ బ్రిడ్జ్ని కోట్ల ఖర్చు వ్యయంతో కూడా ఈ బ్రిడ్జ్ని నిర్మించడం జరిగింది. మన ప్రపంచ స్థాయి నగరాల్లో మన
ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజధాని అమరావతిని నిర్మించడానికి ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు పనులు వేగవంతం చేస్తూ ఉన్నారో, అలాగే సెక్రటేరియట్ కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఐకానిక్ భవనాలు కావచ్చు, ఇవన్నీ ఎంత శరవేగంగా పూర్తి చేస్తూ ఉన్నారో, అమరావతిని చేరుకోవడానికి ప్రధానమైనటువంటి మార్గాలు, కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికి సంబంధించిన రోడ్స్ కానివ్వండి, అలాగే ఇలాంటి ఫ్లైఓవర్స్ కానివ్వండి, బ్రిడ్జెస్ కానివ్వండి చాలా త్వరగా కంప్లీట్ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. ముందుగా టైం లిమిట్ ఏదైతే 2027 పెట్టుకున్నారో దానికి ఏదైతే టైం లిమిట్లో పూర్తి చేసే విధంగా కూడా నిర్మాణ సంస్థలు వాటికి కాంట్రాక్ట్ అప్పగించిన నేపథ్యంలో ఆ సంస్థలు కూడా అంతే స్పీడ్గా పనిచేస్తున్న పరిస్థితి ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లోని అమరావతి రాజధాని పనులు జరుగుతుంది. ఈ వెస్ట్ బైపాస్ బాహుబలి బ్రిడ్జ్ అయితే దాదాపు 3.1 కిలోమీటర్లు దూరం ఉంది అని చెప్తూ ఉన్నారు. అండ్ అలాగే ఇది నిర్మించడానికి దాదాపు 500 కోట్లు ఖర్చు పెట్టి దీన్ని నిర్మించడం జరిగింది. అంతేకాకుండా ఇది స్టార్ట్ చేసి కూడా 4 years కంప్లీట్ అయిపోయింది. మధ్య మధ్యలో ఆగినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఏదైతే కోవిడ్ సెకండ్ వేవ్ కావచ్చు, అలాగే కృష్ణానది వరదలు కావచ్చు, మనం చూడొచ్చు ఈ బ్రిడ్జ్ కృష్ణానది వీక్షిస్తూ కూడా. అంతేకాకుండా ఇక్కడి నుంచి మనం చూస్తే మనం ఇబ్రహీంపట్నంలోని థర్మల్ పవర్ స్టేషన్ కనిపిస్తుంది. ఇబ్రహీంపట్నం ల్యాండ్ మార్క్గా మనం థర్మల్ పవర్ స్టేషన్ని చూస్తాము. ఈ బ్రిడ్జ్ మీద నుంచి మన ఇబ్రహీంపట్నం, అలాగే ఆ థర్మల్ పవర్ స్టేషన్, ఇలాగే కృష్ణానదిని కూడా మనం కవర్ చేస్తూ ఉన్నాము. సో మరి 3.1 కిలోమీటర్ ఉన్న ఈ బ్రిడ్జ్ మీదుగా గుంటూరు వెళ్ళొచ్చు, అలాగే చెన్నై కోల్కతా హైవే ఇది. సో గుంటూరు మీదుగా మనం చెన్నై కూడా వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ బ్రిడ్జ్ లెఫ్ట్ సైడ్కి వెళితే అమరావతికి సంబంధించిన చుట్టుప్రక్కల గ్రామాలతో పాటుగా మనం హైకోర్టు కావచ్చు, సెక్రటేరియట్ కూడా ఈజీగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అండ్ హైదరాబాద్ నుంచి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా విజయవాడ సిటీలోకి వెళ్లకుండా గొల్లపూడి నుంచి ఈ బ్రిడ్జ్ ఎక్కడం వల్ల ఈజీగా గుంటూరు కానివ్వండి, అలాగే చెన్నై కోల్కతా వెళ్ళిపోయే అవకాశాలు, అంటే భారీ వాహనాలన్నీ కూడా ఈ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళడానికి అనుమతులు కల్పించారు. సో హెవీ వెహికల్స్ అన్నీ సిటీలోకి ఎంటర్ అవ్వకుండానే ఇటు కట్ అయిపోయి ఇటువైపుగా గుంటూరు వెళ్ళిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధాని నిర్మించుకోవడానికి మరి ఏదైతే స్పీడ్గా వర్క్ జరుగుతూ ఉందో ఆ కళని సాకారం చేసుకోవడానికి నిరంతరం కూడా ఎంతోమంది వేల మంది కార్మికులు డే అండ్ నైట్ పనులు జరుగుతూ ఉన్నాయి. అమరావతికి చేరుకోవాలి అంటే, రాజధానికి చేరుకోవాలి అంటే ముందుగా కావాల్సింది కనెక్టివిటీస్. దానికి సంబంధించిన బ్రిడ్జెస్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, అనుకున్న టైం కంటే కూడా త్వరగా పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు మరి అధికారుల్ని స్పీడప్ చేస్తూ ఉన్నారు. అలాగే మంత్రి కూడా దానికి సంబంధించిన అధికారుల్ని స్పీడప్ చేస్తూ ఇన్ టైంలో కంప్లీట్ అవ్వాలని కూడా వారికి దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. నుంచి మనం చూస్తుంటే ఇక్కడి నుంచి మనం చూడొచ్చు ప్రకాశం బ్యారేజ్ కనిపిస్తుంది. మనకి రెండు వైపులా కూడా అటువైపు ఇటువైపు ఉన్న కొండల్ని కలుపుతూ ఉన్న ఆ ప్రకాశం బ్యారేజ్ చూస్తుంటే ఎంత అందంగా అటువైపు ఇటువైపు కొండలు కనిపిస్తూ ఉన్నాయి. చాలా బాగుంది. ఇక్కడ నుంచి చూస్తుంటే ఆ వ్యూ అంతా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. మధ్యలో కృష్ణా నది, అటువైపు ఇటువైపు కొండలు అండ్ ఆ ప్రకాశం బ్యారేజ్, చూడడానికి ఎంత బాగుందో. అండ్ ఈ బ్రిడ్జ్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి. నిత్యం వాహనాలు, భారీ వాహనాలు లేవు, అలాగే చిన్న వాహనాలు అన్నీ నిత్యం ప్రయాణిస్తూ ఉండడమే కాకుండా దాదాపు 3.5 కిలోమీటర్ల వరకు ఈ బ్రిడ్జ్ మీద ప్రయాణించడం అంటే అదొక ఎక్స్పీరియన్స్. డైరెక్ట్గా మనము లెఫ్ట్ సైడ్ వెళితే గన్నవరం ఎయిర్పోర్ట్తో పాటు ఇటు నుంచి చెన్నై కూడా వెళ్ళిపోవచ్చు గుంటూరు మీదుగా. చాలా అద్భుతంగా ఉంది, చాలా అందంగా ఉంది చూడడానికి. విజయవాడ వాసులకే కాదు, వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఇదే వెస్ట్ బైపాస్కి దారి అన్నమాట. మన లెఫ్ట్ సైడ్ వెళ్తే
ఇటు ఏలూరు, గుడివాడ, భీమవరం, మచిలీపట్నం కూడా వెళ్ళొచ్చు ఇదే రూట్లో. అండ్ మనము గన్నవరం ఎయిర్పోర్ట్కి కూడా చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే అంతకుముందు వెళ్ళాలి అంటే ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళడం, విజయవాడ నుంచి మనం గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాకుండా ఈ వెస్ట్ బైపాస్ నుంచి కూడా ఈజీగా ట్రాఫిక్ తగ్గించుకుంటూ పైన ఏర్పాటు చేసినటువంటి బ్రిడ్జ్ మీదుగా కూడా వెళ్ళొచ్చు. అండ్ సర్వీస్ రోడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు. అండ్ రైట్కి వెళితే కనుక గుంటూరు అలాగే చెన్నై కూడా వెళ్ళిపోవచ్చు. దాదాపు ఈ బ్రిడ్జ్ 3.1 కిలోమీటర్స్లో నిర్మించడం జరిగింది. అండ్ అలాగే 500 కోట్లు ఖర్చు పెట్టి ఒక భారీ బాహుబలి బ్రిడ్జ్ని నిర్మించడం అయితే జరిగింది. ఎన్నో అవాంతరాలు, అడ్డంకులు దాటుకొని ఎట్టకేలకు ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయింది. భారీ వెహికల్స్ అన్నీ కూడా దీని మీదే ప్రయాణం అవుతూ ఉన్నాయి. అతి తక్కువ టైంలో గమ్యస్థానాలకి చేరుకోవడానికి, ట్రాఫిక్ని నియంత్రించుకోవడానికి ఈ బ్రిడ్జ్ అయితే బాగా ఉపయోగపడుతుంది అని ప్రజల నుంచి కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా రాజధాని అమరావతికి చేరుకోవడానికి చాలా తక్కువ టైంలో కనెక్టివిటీస్ ఉన్న మార్గాల్లో ఇదొకటి బెస్ట్గా మనం చెప్పుకోవచ్చు. అమరావతి చుట్టుప్రక్కల గ్రామాలు ఏదైతే 29 గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలన్నింటిలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఈజీగా వాళ్ళ ఊర్లు చేరుకోవడంతో పాటు రాజధానిలో ఉన్నటువంటి అసెంబ్లీ కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఇంకేదైనా అమరావతిని చూడడానికి, వీక్షించడానికి వెళుతున్న వాళ్ళు నిత్యం చాలామంది ప్రజలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా చాలా ఈజీ అయ్యే మార్గంగా దీన్ని చెప్పుకోవచ్చు. Don Bosco CBSE School, Guru Nanak Road, Vijayawada. For the first time in Vijayawada, robotics, AI, drone making, 3D printing introduced in the school curriculum. For admissions, contact 8125265651. ఇదే బ్రిడ్జ్ మీద నుంచి మనం ఏదైతే ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి కరకట్ట రోడ్డు మీదుగా అమరావతికి చేరుకోవడానికి సీడ్ యాక్సెస్ రోడ్డు ఉందో ఆ రోడ్డు కూడా కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి మనం చూడొచ్చు. ఆ రోడ్డుతో పాటు సీడ్ యాక్సెస్ రోడ్డు దగ్గర ఏదైతే నిర్మాణ పనులు, కొన్ని ప్రాజెక్ట్స్కి సంబంధించి నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయో అవి కూడా మనం చూడొచ్చు. యంత్రాలతో పాటు మ్యాన్ పవర్ కూడా ఎక్కువ, అంటే ఎంతవరకు కావాలో దానికంటే కూడా ఎక్కువ మ్యాన్ పవర్ని, యంత్రాలని ఉపయోగించి ఇన్ టైంలో పనులు కంప్లీట్ చేసేందుకు కూడా మరి ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు ఆ విజువల్స్లో కూడా. ఇక్కడ ఎవరైతే విఐపీస్, పొలిటికల్ లీడర్స్ కావచ్చు, అలాగే అధికారులు కావచ్చు వెళుతూ ఉన్న మార్గం అనమాట ఇది. ఈ రోడ్డు ఇది కనుక కంప్లీట్ అయింది కాబట్టి ఒకవేళ ఎవరైనా హైదరాబాద్ నుంచి కానీ లేకపోతే ఇక్కడ మనం చూసుకోవచ్చు గొల్లపూడి, ఇబ్రహీంపట్నం ఇటువైపు నుంచి రావాలి, అమరావతి వెళ్ళాలి, రాజధానికి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఈ బ్రిడ్జ్ బాగా యూజ్ అవుతుంది. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు బ్రిడ్జ్ మీద నుంచి చూస్తుంటే ఒకవైపు మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కనిపిస్తూ ఉంది. అండ్ అలాగే రోడ్డుకి అన్ని మార్గాల్లో కూడా రెండు వైపులా కూడా చక్కటి మొక్కల్ని అందంగా సిద్ధం చేశారు. ఈ ఫ్లైఓవర్ మీద నుంచి, ఈ బ్రిడ్జ్ మీద నుంచి చూస్తుంటే చాలా సుందరంగా కనిపిస్తుంది. పచ్చటి చెట్లు, అందమైన పువ్వులు, చల్లటి వాతావరణం, చూడడానికి వ్యూ చాలా అద్భుతంగా ఉందండి. మేము మధ్యాహ్నం టైంలో వచ్చాము షూట్కి. అదే ఈవినింగ్ టైము చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, ఆస్వాదిస్తారు ఆ వ్యూని మాత్రం. మనం ఇదే బ్రిడ్జ్ మీద నుంచి కృష్ణానదిని చూసాము, అలాగే సీడ్ యాక్సెస్ రోడ్డు చూస్తూ ఉన్నాం. అండ్ అలాగే మనం ఇబ్రహీంపట్నం వ్యూ చూసాము. ఇలా చాలా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడి నుంచే మళ్ళీ ప్రకాశం బ్యారేజ్ చూస్తున్నాం. ఒక్క బ్రిడ్జ్ మీద నుంచి విజయవాడలో ఉన్న ఇన్ని మెయిన్ ప్రాంతాలను కూడా మనం కవర్ చేయొచ్చు అంటే ఆ ఎక్స్పీరియన్సే నెక్స్ట్ లెవెల్ కదా. లోకి మనం ఎంటర్ అయిన తర్వాత సెక్రటేరియట్కి వెళ్ళడానికి ఈ మార్గం చాలా బాగుంది చూడడానికి. చూడండి, పచ్చటి మొక్కలు, అలాగే అందమైన పువ్వులు రోడ్లకి రెండు వైపులా కూడా అలంకరించారు. చాలా సుందరంగా ఉంది. అండ్ మంచి వాతావరణం అన్నమాట, చాలా బాగుంది.